హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్విపిఆర్ ట్యాక్స్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ప్రతి మనిషి జీవితంలో కొన్ని సైలెంట్ స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ సమయంలో ఎవరో ఒకరు మనల్ని అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది. మన బాధ ఎవరికైనా చెప్పుకోవాలి అనిపిస్తుంది. కానీ ప్రతి లిసనర్ మన పెయిన్ని అర్థం చేసుకునే పర్సన్ అయి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మన బాధకి సింపతి దొరకదు, స్టోరీ మాత్రం స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు మన ప్రాబ్లమ్స్ని అందరికీ ఎందుకు చెప్పకూడదో సింపుల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో చిన్నది, కానీ ఇందులో చెప్పే కొన్ని విషయాలు మీకు డీప్లీ కనెక్ట్ అవ్వచ్చు. జీవితంలో ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ మీరు డల్ అయిపోతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటలా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పచ్చు కదా అంటారు. దయచేసి చెప్పకండి, ఎందుకంటే అందరూ మన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళు అడిగేది ఎంపతితో కాదు, ఆతృతతో అడుగుతారు. మీ జీవితంలో ఏం జరుగుతున్నాయో వాళ్ళు తెలుసుకోవాలి, అదో తృప్తి వాళ్ళకి. భుజం మీద చెయ్యి వేసి చాలా స్నేహభావంతో అడుగుతారు. అది నిజమే అనుకుని మీ పర్సనల్ విషయాలు వాళ్లకు చెప్పద్దు. మొత్తం అంతా విని మిమ్మల్ని అర్థం చేసుకోవడం మానేసి పైగా అపార్థం చేసుకుంటారు. మీరు ఏడుస్తూ బాధలు చెప్పుకుంటూ ఉంటే వాళ్ల మైండ్లో ఇంకొన్ని యాడ్ చేసి వేరే వాళ్లకి కథ ఎలా చెప్పాలా అని ప్రిపేర్ అవుతుంటారు. లోపల వాళ్లకి ఒక గాసిప్ మ్యాటర్ దొరికిందని ఆనందంలో ఉంటారు. పైకి మాత్రం మీ మీద ఎంతో కన్సర్న్ చూపిస్తూ మీలాంటి మూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాడు మీకు హెల్ప్ చెయ్యకపోగా మీ కథ ఊరంతా చెప్తాడు. ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్లోడింగ్ అవర్ ప్రాబ్లమ్స్ ఆన్ టు సమ్వన్ ఎల్స్ అనేది ఎప్పుడూ మంచిది కాదు. కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళ కూడా ఒక ఎమోషనల్ ఎఫర్ట్ కావాలి. ఒక్కోసారి లిసనర్ మీరు అనుకున్నట్లు రియాక్ట్ అవ్వకపోతే మీకు కోపం అవ్వచ్చు. ఒకవేళ అవతలి వ్యక్తి నిజంగానే మంచోడు అనుకోండి, మీ కష్టాలన్నీ చెప్పి వాళ్ళ మీద బర్డన్ ఎందుకు వెయ్యడం? ఏదైనా మన కష్టాలు అందరితో షేర్ చేయడం వల్ల ఉపయోగం లేదు. మిస్ఇంటర్ప్రిటేషన్ లేదా గాసిప్ అవుతాయి. మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోవడం వల్ల మీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. స్ట్రెంగ్త్ చేసుకునే ఎబిలిటీ పెరుగుతుంది. మీ ప్రాబ్లం గురించి మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. దాని సమాధానం కూడా మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఆ మాత్రం దానికి వేరే వాళ్ల మీద ఆధారపడడం దేనికి? మీకు లీగల్ ప్రాబ్లం వస్తే మీ లాయర్ని అడగండి. హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ని అడగండి. మెంటల్ ప్రాబ్లం వస్తే థెరపిస్ట్ని అడగండి. డబ్బు కావాలంటే ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకోండి. అంతే తప్ప అందరికీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు. మన చుట్టూ ఉన్నోళ్ళే కాదు, మనం కూడా చాలాసార్లు అవతల వాళ్ల సమస్యల్ని స్టోరీలాగానే వింటాం. వాళ్ళకి ఎలాంటి సాయం చెయ్యం. ఇదే పని అందరూ చేస్తారు. అందుకే మన కష్టాలు మనలోనే దాచుకుందాం, సరేనా? ప్రతి తుఫానుని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని తుఫానులు మనలోనే హ్యాండిల్ చేయగలిగితే మన ఎమోషనల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. స్టే కామ్, స్టే స్ట్రాంగ్, బికమ్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఈ వీడియోను ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.